హై స్కూల్. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 హై స్కూల్. స్టూడెంట్స్ ని పిలిచేద్దాం. పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. ఈ ఆనందం అంతా పోత కూర్చోండి. ప్రకాష్ చాలా యూత్ఫుల్ గా తయారయ్యాడు. అమ్మో విక్కేసుకొని దెబ్బకి విక్కుతో కూడా కొడతా చూడండి. ఇప్పుడు మీ అమ్మ నాన్న కాల్ చేస్తున్నారు. మీకంట మార్కులు తక్కువ వస్తున్నాయంట. మీలో ఫైర్ నింపమన్నారు. ఫైర్ ఎలా వస్తుంది మాస్టర్? కసబుట్లో ప్లేట్ మీద వస్తుంది మాస్టారు. ఫైర్ ఎలా వస్తుందా చూడండి ఫైర్ ఎలా వచ్చిందో. అందరికి సున్నాలు వస్తే ఎలా చెప్పండి రా. నాకు ఒక మార్క్ వచ్చింది కదండి. మరి ఇక్కడ సున్నా ఉంది అంటే ఒక మార్క్ రీవాల్యుయేషన్ పెట్టించానండి. 1/1 మిగిలిందండి. ఈ మిర్చి మనకి విద్య నేర్పిస్తాదంటారా? ఒరే ఎన్నో టీములకి కామెడీ నేర్పించింది, ఎన్నో స్కిట్లు కొట్టి పెట్టిందిరా ఈ మిర్చి. మామూలు కదరా. మీ అందరికీ కూడా తరా ఒక చిల్లి ఇవ్వబోతున్నాను. ప్రపంచంలోనే నెంబర్ 1 చిల్లి. స్టూడెంట్స్ అందరు ఎర్రదేవు. ఓకే పట్టుకోండి. మరి తినండి. మరి మీరు ఏం తింటే సరిపోతాడు, మీరు తినరా? నేను టీమ్ లీడర్ ని, నాకు తినాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నాకు ఫైర్ ఉంది. టీచర్ కూడా ఫైర్ కావాలని మేము కోరుకుంటున్నాం. సరే 5 మంది కలిపి 5 పచ్చిమిరపకాయలు పెడితే ఫైర్. రెడీ. ఇలా ఒక పచ్చిమిర్చి తీసుకోండి. తీసుకొని ఇలా తీసుకోండి. ఎవరు ఆపకూడదు, తినాలి. ఫుల్ గా ఎడ్జ్ తినాలి. ఏంటి సౌండ్ లేదు ఎవరి దగ్గర? తినండి గట్టిగా. ఇప్పుడు మనము ప్రశ్నలోకి వెళ్దాం. ప్రకాష్ గారు మీకు ఇంపాక్ట్ సరిపోవట్లే. క్యాజువల్ గా ఎవరు యాక్ట్ చేసినా వాళ్ళకి ఒకటి పెట్టాలి. ఎవరు తినలేదు, నేను ఒక్కదాన్ని తిన్నాను మాస్టర్. చచ్చిపోయితే మేమేం చేసామేడా? అవును మీరు ఫీజు ఎందుకు కట్టలేదు? మా నాన్న ఉద్యోగం పోయింది మాస్టర్. మీ నాన్న మంచి డాక్టర్ కదా, ఉద్యోగం ఎట్ట పోయింది? అంటే మా మాస్టర్ గారు మా నాన్న హాస్పిటల్కి ఏమొచ్చి 9 నెలలు గర్భిణీ వచ్చి నొప్పులు 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 అన్నది మాస్టర్. మా నాన్న పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపించేశాడండి. ఏమండి వైద్యం చేస్తే కొట్టు మరి ఉద్యోగం తీసేస్తారు, అన్యాయం కదండి. మైదర్తో మాట్లాడు. సార్ నాకు ఇంకా గ్యాప్ ఉంది, మధ్యలో ఇంకో డైలాగ్ ఉన్నది కానివ్వండి. పరిగెత్తుకుంటూ వచ్చా నా టీంలో చేస్తాను. నీ టీంలో చేస్తారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వాడు పక్కన. ఈ మధ్యకాలంలో ఏమైనా సినిమా చూసావా? ఆగండి గురుగారు, మనం అవుతుంది కానీ మంట ఆగుతుందా? ఇది గొంతు నుంచి వచ్చిన మంట అయితే కాదురా. అదే మీరు అనుకున్నది కరెక్ట్. పట్టుకో. ఇంకోట ఈ మధ్య చెప్పురా తొందరగా, చెప్పురా తొందరగా. ఈ మధ్యకాలం సినిమా చూసావా? ఏం చూడలేదండి. ఎందుకు చూడలేదు? అంటే ప్రతి సినిమా అండి మీ అభిమాన్ థియేటర్ లో మీ అభిమాన్ థియేటర్ లో అన్నారండి. ఆ అభిమాన్ థియేటర్ ఎక్కడని ఊరంతా వెళ్తున్నానండి. మొత్తం వచ్చిన సినిమాలు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి కానండి ఆ అభిమాన్ థియేటర్ ఎక్కడ కనపడలేదండి. నేను గట్టివనా? కొద్దిగా టికెట్ పెట్టినప్పుడు స్వీట్ కూడా పెట్టండి, మండిపోతుంది. నో స్వీట్స్, నో స్వీట్స్, ఓన్లీ హాట్స్. అమ్మ తన్మయ్యి, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న నీకెందుకు ఖర్చులోడ ఇక్కడ మండుతుంది. ఆ మిరపకాయ కన్నా ఈ మిరపకాయ ఇంకా మంటగా ఉందన్నా. తన్మయ్యి, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నా పోలికల్ని చూసి వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. నేను అప్పటికే చెప్తూ ఉంటాను, పెళ్ళైనప్పటి నుంచి గొడవ పడుతుంటే ఇలాంటి పోలికలు వస్తుంటాయి. అయినా పద్ధతిగా ఉండమంటే ఇంట్లో ఉండేది తక్కువ, ఇంటర్నెట్ లో ఉండేది ఎక్కువ. అయినా పద్ధతిగా ఉండే అరే పచ్చిమిరకాయలు నేరండి రా. పచ్చిమిరకాయలు ఏది మొత్తం నోటు తినండి ఒకడు. బాబు తన్మయ్ బా బయటికి రా. కొమరు మాస్టారు మీ లేట్ చేయకుండా అడుగు మాస్టర్, నీ కాలు మొత్తం. మీ అక్కెందుకు డాక్టర్ మీద వేధింపుల కేసు పెట్టిందంట? మీ అక్కెందుకు డాక్టర్ మీద వేధింపుల కేసు పెట్టిందంట? మాస్టారు మా అక్కను డాక్టర్ గారు ఎనక కొట్టిన మాస్టారు. ఎనక కొడితే కేసు పెట్టాల్సిందే. అయినా ఎప్పుడు కొట్టాడు? మా అక్క పుట్టినప్పుడు మాస్టారు. డాక్టర్ వెనక కొడితే ఇంత ముందు స్కిట్లకి అయితే జడ్జిమెంట్ టైమ్ లో వణికేస్తారు వాళ్ళు. ఇప్పుడు మిరపకాయ నిన్న కాక మొన్న నీ కొడుకు పుట్టాడు కదా. అయ్యా మీకు మిర్చి తిని మైండ్ మింగినట్టుంది. నేనే ఒకటి కొడుకుని, నాకు తమ్ముడు పుట్టాడు. అదే అయినా మీ నాన్న నీకేం చెప్పడా? ఎందుకు చెప్పడండి? అరే బయటికి వెళ్ళి ఆడుకో, అమ్మస్తే చెప్పు అంటుంటాడు. ఎందుకదా? అంటే మా నాన్న రైటర్ లేండి, ప్రశాంతంగా రాసుకోవడం కోసం. ఇప్పుడు మనం స్పెషల్ ఈవెంట్ లోకి వెళ్ళిపోదాం. అలాగానే అంటే సరే ఫస్ట్ ఎవరితో? కొమరంతో చెప్పేది పశువులంటే మాకు ప్రాణం అని. చెప్పు అన్న, నిజంగా నా నెత్తి తిరుగుతుందన్నా.
చెప్పు. చెప్తున్నా ఆగయ్యా. పచ్చిమిర్చి అంటే మాకు ప్రాణం. పొద్దుగా 4 గంటలకు లేచి తోట కొయ్యి పచ్చిమిర్చి తెంపుకొని వస్తాం. చిన్నలకు పెద్దలకు పచ్చిమిర్చి పెట్టడం మాకు ఎంతో ఇష్టం. రోజుకు 2 సార్లు పచ్చిమిర్చి తినిపిస్తా. మా ఇంటికి యజమాని ఇప్పుడే నీకు నచ్చిన కథ ఒకటి చెప్పరా. తినండి బాగా తినండి అమ్మా. అది ఒక వెజిటబుల్ లాగా ఫీల్ అవ్వండి. తిను ఫస్ట్ తినేసి మొత్తం అది. అది నా ఫైర్ అంటే. కానీ ఇప్పుడు చెప్పు నీ ఫైర్. అనగా ఒక రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 వేటకెళ్ళారు. 7 చేపలు పట్టుకొచ్చారు. తెచ్చింది అందులో చేప ఎండలేదు. తిను కొర తిను. ఆగరా బాబు, 4 అది ఇప్పటికి అందరూ 2 తిన్నారు. నా కథ లాగేస్తుంది, నాకు కావాలి కథ మర్చిపోయాను సార్, అక్కడ వరకే గుర్తు. రాజుగారికి 7 కొడుకులు చేప ఎండలేదు. తర్వాత ఏంటి? చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు. ఆ ఎండపోతే గడ్డివాము అడ్డు వచ్చిందని చెప్పాడు. గడ్డివాము నువ్వు ఎందుకు అడ్డు వచ్చావంటే ఆవు మింగింది. గడ్డివాము నువ్వు ఎందుకు తినలేదంటే గడ్డివాము కాదు, ఆవు ఎందుకు తినలేదు. ఆవు ఎందుకు తినలేదంటే దూడకు నేను పాలు ఇవ్వలేదు అన్నట్ట. దూడ నువ్వు ఎందుకు పాలు తాగలేదంటే అవ్వ నన్ను వదలలేదండి. అబ్బ నన్ను వదలలేదన్నారట. అబ్బా నువ్వు ఎందుకు వదలలేదంటే పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చీమలు కుట్టానడట. చీమలు నువ్వు మీరు ఎందుకండి కుట్టారంటే నా బంగారు పుట్టలో పచ్చిమిర్చి పెడితే కుట్టనా. నా బంగారు పుట్టలో మిర్చి ఛాలెంజ్, చిల్లీ ఛాలెంజ్ పెడితే నేను కుట్టనా అన్నదట. నెక్స్ట్ మన తన్మయ్య ఒక పచ్చిమిర్చి తిని స్వింగిజరా సాంగ్ కి డాన్స్ చేస్తుంది. తిని ఉండదు అక్కడ నొప్పుతుంది. అక్కడ పుట్టినరోజు తెలుసు కదా నీకు. తిన్నా నా కోసం. వేరే వాళ్ళ స్కిట్ అయితే 4 పెట్టుకుంటావు. నెక్స్ట్ ఆడితో పద్యం మిగిలింది. ముసలి పాడించు. వాడు తినలా, వాడు పచ్చిమిరకాయలు తింటలే అసలు. గురుగారు పాడమంటారా? తినేసేది మొత్తం తినాలా? తిని మొత్తమే. అరే ఎంతసేపు రా, నీ కాలు మోపుతారా? ఎన్నో ఎపిసోడ్ నుంచి ఆర్పీ టీమ్ లో ఎంట్రీ కావాలన్నాగా కరెక్ట్ స్కిట్ కి వచ్చింది నీకు ఎంట్రీ. ఈ గాలిలో ఎక్కడో అలజడు. లాస్ట్ గా ఫైనల్ టాస్క్ ఏంటంటే అందరూ ఒకేసారి ఒక మిర్చి తినేసి 2 నిమిషాల పాటు ఎవరైతే నోరు తెరవకుండా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, ఎవరైతే ఫస్ట్ నోరు తెరుస్తారో వాడికి ఇంకో 2 గుస్కత. మాస్టర్ ఈ మొత్తం మిర్చి క్షణాల్లో తినేస్తా. ల్యాగ్ చేయకుండా సిట్టు ఎండు చేయి మాస్టర్. రెండు తినేయాలి అంతే పటపట. తినండి. పొంగల్ తినేవు అవసరం ఇప్పుడు. నువ్వు తర్వాత కానీ మొత్తం అందరూ వాళ్ళ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ తన్మయ్య గారి చేతిలో లేదు. అమ్మో అలా కాదు కదమ్మా, అసహ్యం. ఏంటి కానీ కానీ తొందరగా. 1 2 3 గో. నేను 20 లెక్క పెడతా. అందరూ హుందాగా ఉండండి. డిగ్నిఫైడ్ గా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషుల్లాగా. ఓకే సక్సెస్. నీ అందం చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అమ్మా అది అందరూ చెప్పేది కొత్తగా ఉండి చెప్పు. బ్రహ్మ అన్ని చోట్ల ఉండలేక ఈ భూమి మీద అమ్మని సృష్టించాడు. అవును. మన్మధుడు అన్ని చోట్ల ఉండలేక ఈ భూమి మీద నిన్ను సృష్టించాడు. ఏంద్రా ఇది ఆర్పి? ఏం లేదురా, లక్ష్మి కల్లోకి వచ్చింది. నా అందం గురించి తెగ పొగడతా ఉందిరా. ఏంటిదో అది? బ్రహ్మ అన్ని చోట్ల ఉండలేక ఈ భూమి మీద అమ్మను సృష్టించాడు, మన్మథుడు అన్ని చోట్ల ఉండలేక నన్ను సృష్టించాడని చెప్పిందిరా. ఎందుకంటే నీలాంటి పాంగర్సిందని చెప్పి పారాసెటమాల్ టాబ్లెట్ మింగినాడ. అయినా గాని అమ్మాయి నీకెలా ప్రేమలో పడిందిరా? ఆ రోజు లక్ష్మిది బర్త్డేరా. రోడ్డు పక్కన అన్నదానం చేస్తుంది. ఎప్పటిలాగే నేను లైన్ లో నిలబడ్డా. అలా పెడతా ఉంది, నా చేయి తగిలింది. ప్రేమ చిగురించింది, లక్ష్మి నన్ను కరుణించింది. అది ప్రేమ చిగురించే సిచ్యువేషన్ ఆరా. అడక తినడానికి నువ్వు, ఆదుకోవడానికి ఆ అమ్మాయి. ఈ మధ్యలో ప్రేమ ఎక్కడ?
దానికి టైటిల్ కూడా పెట్టాను తెలుసా నేను. ఏంటిదో అది? ఆకలిస్తే అన్నం పెడతా, ఆపడానికి దండం పెడతా. చెప్పు లక్ష్మి. రేపు పొద్దున్నే 10:30కి ఆ పబ్బుకి రావాలా, పార్కుకి రావాలా? పెళ్లికి రావాలి. పెళ్లికి రా. ఏ ఫంక్షన్ హాల్లో? పెళ్ళిళ్ళు జరిగే ఫంక్షన్ హాలే. ఊరే పెళ్లి జరిగే ఫంక్షన్ హాల్లో తన పెళ్లి అంటారా? నాకు ఒక్క మాట కూడా చెప్పుకుంటా వాళ్ళ అమ్మ పెళ్లి చేసేస్తా ఉంది ఇప్పుడు. నువ్వేం బాధపడకురా, అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. నువ్వు రెడీగా. అమ్మా చిలకముక్కు తల్లి, ఎందుకే ఏడుస్తున్నావు? నేను ఇంకా ఆయన మర్చిపోలేకపోతున్నానమ్మా. మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఒసే బ్రహ్మంగారు చెప్పినవి ఇంతలన్నీ జరుగుతున్నాయి కదే. వాడేంది, వాని ముఖం ఏంది, నువ్వేంది, నీ అన్నం ఏంది? మన ఇంట్లో కుక్కలు కూడా వాని ముఖం చూస్తే అన్నం తినయే. వసే లాస్ట్ గా నేను ఒక మాట చెప్తున్నా బిడ్డ, మొగడు అన్నాక పనికి మాలినోడైనా బుద్ధి తక్కువడైనా పైసలు నూనె చేసుకోవాలనే. ఏమే చాలా మంచిగా చెప్పావే. అందుకే కదా నేను నిన్ను చేసుకున్నది. సర్లే గాని ఈ పెళ్లి రోజు నా మీద సూట్ అయ్యే ఒక మంచి డైలాగ్ చెప్పవే. ఎడిటర్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 9 గంటలకు షూటింగ్ వస్తాం, రాత్రి 12 గంటల లోపు 2 స్కిట్లు చేస్తాం. అందులో తత్తరపాట్లు, తడబాట్లు, దూడలు చేస్తుంటాం. ఎడిటర్ కి చేతి నిండా పని కల్పించడం అంటే నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే మా స్కిట్ కి లాగు నేనే. సర్లే గాని ఎప్పుడు నన్ను తిట్టుడేనా? పెళ్లి వంటలు ఎంత వరకు వచ్చినాయి? మీ తమ్ముని పిలిచి అడిగేది ఏమన్నా ఉందా? ఉంది ముయ్యప్ప. తమే ముఖమంతా మసివారింది ఏందిరా? నువ్వే చెప్పావు కదా వంటల దగ్గర చూసుకోమని. నీ నోట్లో మనబోయా, వంట దగ్గరుండి చూసుకోమంటే ఈ ముఖం తీసుకుపోయి ఆ పొయ్యిలో పెట్టమని చెప్పలేనురా. అయ్యి బాబాయ్ ఇప్పుడే వస్తానుండా. ఏడికిరా? ఆ రోజు కానీ స్వామి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోమన్నాను. అడే ఏం చేస్తాడో ఏమో. నీ శుభ్ర ముచ్చట్ల మనవే. తమ్మి రావు గారు అని గొప్ప వ్యక్తి పెళ్లికి వస్తున్నాడు రా, అని జాగ్రత్తగా చూసుకోవాలి తమ్మి. ఇంకెక్కడ రావు గారు అక్క, నేను రాత్రి కదా గుండాకి చచ్చిపోయాడు. చచ్చిపోయిండా? తమ్మి నాకు ఇప్పటికి ఒక విషయం అర్థం కాదురా, మొగోళ్ళకు రాత్రి పూటనే గుండెపోటు ఎందుకు వస్తురా? ఆడోళ్ళు మేకప్ లేకుండా పడుకునేది రాత్రే కదా. పంచి వేలింది కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడ్చింది పంచు కోసం కాదమ్మా, నా జీవితం పంచుకోవాల్సిన వాడి కోసం. నువ్వు ఎన్నైనానమ్మా, తను ఎలాగైనా వస్తాడో నన్ను తీసుకుని వెళ్తాడు. ఇది ఎవరి పెళ్లి? కొమరక్క బిడ్డ పెళ్లి. ఎవడే గాని కాలు పెడితే మీ అయ్యవాని కాలు ఎర్రగొడతాడు. అమ్మా మీరిద్దరు కూడా పడుతూ మధ్యలో నన్ను ఎందుకే ఇన్వాల్వ్ చేస్తున్నారు? వాయమ్మో నీ ఇన్వాల్వ్ ఎట్లా మనవయ్యా? వెనకటికి నీలాంటోడే చంద్రగ్రహణం ఉందని చెప్పి చంద్ర స్కిట్లు చూడడం మానేసిండంట. నాన్న నేను ప్రేమించిన వాడితో నన్ను పెళ్లి చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా? స్వేచ్ఛ గురించి నన్ను అడుగుతున్నావు అమ్మా? వాయమ్మో మీ స్వేచ్ఛలు మీ సెంటిమెంట్లు ఆపితే పెళ్లి కార్యక్రమం చూసుకుందాం, బంధువులు వస్తారు ఇప్పుడు. తాగేసి వచ్చిన ఎందుక లేపు పోవడరా, పొరుగు పోతుందా ప్రాణం రా ఇమ్మ. ఒరే పిచ్చోడా, నాలో దమ్ము ఉండాలంటే రమ్ము పడాల్సిందేరా. సర్లే కదా లేపు పోవడానికి మొత్తం స్ప్రే ఒకటి దమ్మనగా తెచ్చావదా? తెచ్చానురా. చెక్ చేసావా? పని చేయట్లేదు ఎందుకని? మనుషులకు చేసేది పని. ఇటుదా నీ పని చేయలేదేమని? మనలో ఉన్న మత్తు ముందు అది ఎంతరా చిత్తే వచ్చేసాయి. ఏమయ్యా మీరు ఎవరి తాలూకా? తాడేపల్లి కూడా తాలూకా. అయితే ఓకే, రండి రండి రండి. ఏమయ్యా కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా? అమ్మాయిని తీసుకుంటాం. అదే అమ్మాయి ఫోటో తీసుకుంటాము, లక్షణంగా ఉంటది కదా అంటున్నాడు. ఏమయ్యా లేట్ అయింది? మత్తు మంది వచ్చే వరకు లేట్ అయిందిలే. ఏందయ్యా నైట్ అంతా నిద్రపోయినామండి, పార్టీ జరిగింది, మత్తు కదా లేయడానికి లేట్ అయిందని చెప్తున్నాడు. ఏమయ్యా మీరు ఎవరి కొడుకులు? కొడుకులం. దొరస్వామి కొడుకులు. దొరస్వామి మంచిగున్నాడా దొరస్వామి? అమ్మో చాలా బాగున్నాడు. ఏం చేస్తున్నాయ్యా దొరస్వామి? చేపలు పడుతున్నాడు. దొరస్వామి చేపలు పట్టడు ఏందయ్యా? ఆయన పెద్ద బిల్డర్, ఇల్లు కడతాడు. అదే ఇల్లు కట్టాడు, వర్షంలో మునిగిపోతే ఖాళీగా ఎందుకున్నాడు, లోపల పట్టుకొని చేపలు పట్టుకుంటున్నాడు కోతి మొహం దాని. అబ్బమ్మ దొరస్వామికి పైసలు పిచ్చి అయితే ఎప్పటికీ పోదు. ఇప్పుడు ఏం చేయవచ్చురయ్యా? కిడ్నాప్. ఏమయ్యా ఆర్కెస్ట్రా ఓ పాట పాడి చావచ్చుగా?
నేనేది పాడేది నేనున్నగా పాడతా కదా ఒక నిమిషం ఆగు. అనగనగా ఓ జిల్లా ఉంది, జిల్లాలోన ఊరు ఉంది, ఊరులోన ఇల్లు ఉంది, ఇల్లులోన ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో బీరు ఉంది. ఆ బీరు నాకే కావాలి, ఆవకాయ నాకు తాగాలి. ఆ బీరు నాకే కావాలి, ఆవకాయ నాకు తాగాలి. ఒట్ల కింద ఒక పడ పాట ఏంది నువ్వు ఎగురుడేంద్రా? ఏమయ్యా నా బిడ్డ కోసం ఒక లేటెస్ట్ పాట పాడు. అరే ఓ నా ఒళ్ళంత మైకం, చిన్నారి పుట్టుతోట ఒళ్ళంత మైకం, అయ్యో బీరు జారి ఇల్లంత అయ్యిందే. మీ పాట లేపుండ్రి, పీటలు ఎక్కుదాం పదండ్రి. నేనుండా భయపడి బాకు. నేను కూడా ఉండా భయపడు. నేను వెనక నుంచి తాడు సిరేస్తా, తాడు పట్టుకొని వచ్చేసి ఓకేనా? నువ్వు విడిపోయింటరా ఆర్పి ఇంకా మా తాడెవరు వేసేది ఒరే ఈడేంది ఆ తాడేంది వరుడేంద్రా? ఒక్క నిమిషం మా తమ్ముడు చిన్న మాట. జోకు జోకు జోకు. నీ కాళ్ళు పట్టుకుంటా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ బెటర్ లేపుకెళ్ళిపోతాను రా. అందరికి జోక్ చెప్తే ఇట్లాంటి ఇట్లాంటి ఊళ్ళో పెళ్లి అవుతుందట. ఆ పెళ్లి పిల్లని కిడ్నాప్ చేయడానికి ఇద్దరు వచ్చినట. ఒకటి తాగున్నాడు, ఒకటి మంచివాడట. ఇద్దరు కలిసి అమ్మాయి అమ్మా చిట్టి తల్లి జోకినవా? అమ్మో ఏమయ్యో మన చిట్టి తల్లి అది వాళ్ళు లేపుకపోతాడా? లేపకపోతున్నాయి. జోకు 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 ఏంది మన రౌండ్ అప్ చేస్తుంటారు, కొడతారా వాడిని? నేను మా ఫ్రెండ్ కి మాటిచ్చా మన చేతిలో పెడతానని. నేను తీసుకుపోయి కిడ్నాప్ చేస్తుందా? ఆరిపోయావా ఆర్పి? ఎంతసేపు అమ్మాయిని తీసుకెళ్లి చేతిలో పెడతానంటాడు గాని నేనే ఆర్పి అంటే నమ్మడే. ఏదైతే స్కిట్ బాగొచ్చింది. జోకు జోకు జోకు. ఆర్పి పెట్రోల్ బంక్ ఇది ప్రపంచంలోనే #1 పెట్రోల్ బంక్. ఈ పెట్రోల్ బంక్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందులో ఒక రోజు నాగబాబు గారు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నేను ₹1 కోటి పెట్టి బెంజ్ కారు కొన్నాను, కానీ ఏ మాత్రం కల్తీ లేని పెట్రోల్ పోయి అన్నారు. సార్, ఏ మాత్రం కల్తీ లేకుండా ఉండడానికి అదేమన్నా మీ మనస్సా? ఆఫ్టర్ ఆల్ పెట్రోల్ సార్, కనీసం ఏదో ఒకటి కలిసి ఉంటది కదా అన్నాను. నేను కల్తీ అనే లోపల నా శాల్తీ గలంత చేశారు. ఆయన వెళ్ళాడు లేదు, ఇంకొక వ్యక్తి అలా కారు వేసుకుని వచ్చాడు. ముందు చూస్తే నాగబాబు గారు బొమ్మ ఉంది. ఏమయ్యా నాగబాబు గారు ఫోటో ఎందుకు పెట్టుకున్నాను? ఈ మధ్య కారు ఇంజన్ బాగా హీట్ ఎక్కిపోతుంది, ఆయన దయ వల్ల ఎన్నో కుటుంబాలే చల్లగా ఉన్నాయి, ఆయన బొమ్మ పెట్టుకుంటే నా కారు ఇంజన్ మాత్రం చల్లబడదా? వాడేమో ఇంజన్ చల్లగా ఉండని చెప్పాడు, నేనేమో నా స్కిట్ చల్లగా ఉండని చెప్పాను. అంతే. మీరు చెప్పకపోయినా చల్లగానే ఉంటది. నోరు మూసుకో. ఒకరేమో చప్పకుందంటారు, ఒకరేమో చల్లగా ఉందంటారు. కరెక్ట్ గా చెప్పాడు. ఒక రోజు రోజా గారు నా పెట్రోల్ బంక్ వస్తా ఉన్నారు. మేడం మీరు రావద్దు, మీ కాళ్ళు పట్టుకుంటానా? నేను వస్తాను ఆర్పిన్నారు. ఎందుకు రాకూడదు ఆర్పిపోయింది? మేడం మీరు మొదలే ఫైరు, అది కాస్త ఆయిల్ గా నట్టుకునిందంటే బంకు మొత్తం పేలిపోతుంది మేడం అన్న. ఆవిడ వెళ్ళలేదు, అయినా వచ్చింది. ఆర్పిని పంచులు ఎలాగో పేలో, కనీసం బంకన్నా పేలుతుంది. నచ్చింది నాకు. తర్వాత అనసూయ గారు నా పెట్రోల్ బంక్ వచ్చారు. ఏమో ఆర్పి, నా కారుకి డీజిల్ కొడతావా అనింది. చూడు అనసూయ, అది పెట్రోల్ కారు, డీజిల్ కొట్టకూడదు అన్న. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, కారు తెలియదు కదా, నువ్వు ముందు కొట్టు అనింది. ఆ తర్వాత నేను పోసుకుంటూ పోయాను, ఆవిడ తోసుకుంటూ పోయింది. నిన్నే కదా? అవును కరెక్ట్. ఏ ఆడి కారికైనా 4 సున్నాలు ఉంటాయి, ఈవిడ ఆడి కారికి 5 ఉంటాయి ఆవిడతో కలిపి. బిస్కెట్ కార్యక్రమానికి సమాప్తం. సర్లే నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ సినిమా థియేటర్కి వెళ్దాం ఉంది. అన్నే కదరా సినిమా థియేటర్ లో బాంబేలు అందరూ చచ్చిపోయారు, మళ్ళీ సినిమా థియేటర్ అంటావు? అయ్యా గురువు గారు, అది బాంబు కాదు. ఆ థియేటర్ జనరేటర్ లో మన కల్తీ డీజిల్ కొట్టాము, అదేమో పేలు కూర్చుంది. జనాలేమో బాంబు అనుకున్నారు వాళ్ళు. ప్రపంచంలో #1. నేను వెళ్తానండి, సినిమా థియేటర్కి వెళ్ళాలి. ఏ సినిమా థియేటర్ కి? కరిష్మా థియేటర్. ఇప్పుడే వాళ్ళు డీజిల్ పట్టుకెళ్ళారు. బామో వద్దు బాబు, ఇక్కడే ఉంటా. అక్కడ ఎవరో రోడ్డు మీద ఎవరు చచ్చిపోయినారా? సురేష్ గాడండి. మరి ఇప్పుడే కదా ఆయిల్ పట్టుకుపోయాడు, ఏమైంది దానికి? వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసిందంట. డ్రైవర్ నిర్లక్ష్యం అనుకుంటా. డ్రైవర్ నిర్లక్ష్యమా పొంగ? మీ దగ్గర పెట్రోల్ కొట్టించుకెళ్ళాడు, వెనక మొత్తం పొగతో నిండిపోయింది. డ్రైవర్ కి ఏవి కనిపించి వచ్చి గుద్దేశాడు లారీ వాడు. ఒరే ఇందులోనూ నా హస్తం ఉందన్నమాట. హస్తమే కర్మ, ఫ్యాను, సైకిల్, పువ్వు అన్ని ఉన్నాయి. ఒక
ఒక్క నిమిషం కానీ గురుగారు మీరు ఈ బంక్ ఎందుకు పెట్టారండి అసలు ఎలా వచ్చింది బిజినెస్? నేను ఇంత ముందు ఆర్పీ బోర్వెల్స్ పెట్టాను రా. నిటారుగా వేయాల్సిన రాడ్ ని ఏటవాలుగా దింపా. పక్కనే ఉండేటువంటి పెట్రోల్ బంకు గుద్దింది. అక్కడి నుంచి ఇక్కడ ఆయిల్ వస్తా ఉంది. అంతా బాగుంది కానీ మధ్యలో ఈ బోర్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు కరెంట్ పోయిందని కదా పని చేయదు కదా. ఆ తర్వాత దీంతో కొడతాను ఏమంటాను. మీరు బోరింగ్ బాగా కొడతారు లేదు కానీ బోర్ మాత్రం బాగా కొడతారు సార్. ఈ చుట్టుపక్కల పెట్రోల్ బంకులన్నీ కూడా మీ బంక్ స్పెషల్ అని తెలిసిందే, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. ఏదైనా ఖాళీగా ఉంటే పని చేసుకోవాలి. నువ్వు చేసిన ఇంతోటి సర్వేలో ఈడి బంకు బెస్ట్ అని తెలియదు. నువ్వు నీ సర్వే మీ రీడింగ్ నేను కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తాను. 2000 రూపాయలు పెట్రోల్ కొట్టండి. సార్ ఇప్పుడు నేను మోసం చేయడం వల్ల సార్ రీడింగ్ చూసుకోండి. 1450, 1670, 1890, 1900, 1985, 86, 89, 2000. ఓకే రైట్ రైట్. మోసం 2000 రూపాయలు పెట్రోల్ పోయిస్తే ముళ్ళు లాగలేదు కదరా? నీ వల్ల ఎప్పుడైనా స్కిట్ లెగిసిందా? లేదే. మరి ముళ్ళు ఎందుకు లెగుస్తుందిరా బ్లడీ ఫుల్? ఓయమ్మో అయ్య బాబోయ్. ఏమైంది? చక్రంలో చేయి పడి చెయ్యి అంతా నుజ్జు నుజ్జు అయిపోయిందండి. అది ఎలా జరిగింది? అలా జరిగిపోయిందండి. ఏం కావాలి నీకు? పావు లీటర్ పెట్రోల్ కొట్టండి. పావు లీటర్ పెట్రోల్ ఏడ దాకా వస్తారు నాకు అర్థం కదా. ఇంకో మాట చెప్పు. 100 మిల్లీలీటర్లు కొట్టండి. ఒరే 100 మిల్లీలీటర్లు అంటే అక్కడ ఒక్కి ఇక్కడికి వచ్చే లోపల ఆగిపోద్ది. 1 లీటర్ గుట్టోడికి. అయ్యి బాబు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి. అసలే నేను నా లవర్ పారిపోదాం అనుకుంటున్నాను. 2 లీటర్ ఫ్రీగా గుట్టోడికి. ఎందుకండి? లవర్స్ పారిపోతుంటే మనం సాయం చేయాలరా. వాడికి ఆ మాత్రం పెయిన్ ఉంటది. నువ్వేమన్నా హీరోయిన్ అనుకుంటున్నావా? నిన్న వర్షంలో అంతలా తడిచొచ్చావు. నిన్న నాకు బాగా తలనొప్పిగా ఉండే, తలనొప్పి టాబ్లెట్ అనుకుని పొరపాటున జలుబు టాబ్లెట్ వేసుకున్నాను. ఇంకా జలుబు టాబ్లెట్ పని చేయాలంటే జలుబు రావాలిగా, అందుకే వర్షంలో తడిచా. ఏమైంది? అంత పెద్ద గాయమైంది? నిన్న కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళుతోనే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసాను. గుచ్చుకున్న చోట తీసేయచ్చు కదే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నారు కదా. ఆ దరిదాపులో నాకు ముళ్ళు కనపడలేదు. దీంట్లో ఏమైనా లాజిక్ ఉందావే? నీ టాబ్లెట్ కన్నా బెటరే లేవే. వాళ్ళు ఏం చేస్తారా? లాగ్ వాళ్ళు చేస్తున్నారు. వెళ్ళి ఆపరా. మన లాగ్ కంటే బెటర్ లేండి. అయితే కానీ నిన్న మేడం గారు రైతుల మీద వ్యాసం రాయమన్నారు కదా, రాసావా? చూడవే, రైతులు డెప్త్ పొలం దున్నుతున్నారు, రైతులు డెప్త్ విత్తనాలు చల్లుతున్నారు, డెప్త్ 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 డెప్త్. ఏంటి ఇన్నిసార్లు డెప్త్ అని రాసావు? నిన్న మేడం వ్యాసంలో డెప్త్ ఉండాలి అంది, అందుకే ఇన్ని డెప్తులు రాసా. ఆపరా ఇల్లు దాన్ని. చిట్ట చివరి అవకాశం ఇద్దాం సార్. నిన్న హాస్పిటల్కి వెళ్ళారంటే ఎందుకు? నిన్న మా తాతని కుక్క కరిచింది. కుక్క కరిస్తే 14 ఇంజక్షన్లు బొడ్డు చుట్టూ చేయాలి కదా, అందుకే వెళ్ళాం. వేయించారా? లేదే, ఎంత వెతికినా ఆ కుక్క బొడ్డు కనపడలేదే. నేను చూసుకుంటా. అమ్మా ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? పెట్రోల్ లైన్ బై లైన్. ఎక్స్క్యూజ్ మీ, 200 పెట్రోల్ కొట్టరా? ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. వెళ్ళిపోయింది. ఏమయ్యా, నాకు 200 పెట్రోల్ కొట్టవా? ఏమైంది అయ్యా? దానికేమో ఎర్లేసిన కుక్కలాగా ఎగిరెగిరికి వచ్చినావు. కుక్క గడిచింది మీ తాతకు కాదే, వీడికే. అమ్మాయి లేపుకెళ్ళిపోయావా? తీసుకొద్దాను బండి వేసి నాలుగు ఇంటికి వెళ్ళానండి. ఫోన్ లో ఫుల్ ఛార్జింగ్ కావలేదు, రేపు ఇదే టైంకి రమ్మని చెప్పి పంపించేసిందండి. ఎంతైనా మాది చరిత్రలో నిలిచిపోయి ప్రేమ అండి. ఛార్జింగ్ లేక అయిపోయిన ప్రేమ, చరిత్రలో నిలిచిపోయిన ప్రేమ. తీసుకురా అమ్మాయిని. ఒరే ఇడియట్, బండ్లు నడి రోడ్డుపై ఆగిపోయాయిరా. మేము ఇంకా రోడ్డు మీద ఆగే, కొందరు అయితే ఇక్కడే అయిపోయినాయి బంకులోనే. 2000 రూపాయలు పెట్రోల్ వేస్తే కారు ఇంటి దాకా రాలేదు. ఈ బంకురా ఇది. అందరూ బాగుండాలని కోరుకుంటాను కదా, నాకెందుకు ఈ బాధ? సంతోషం అనేది లేదా నమ్మకంలో? ఎందుకు లేదు సార్, మీరు ఒకటి పెట్రోల్ ఫ్రీగా పోసారు చూడండి, వాడు అమ్మాయిని తీసుకొస్తున్నాడంట. సార్ ఏం సార్, ఆడ అమ్మాయిని లేపుకొచ్చారు కదా, సంతోషపడాల్సిన బదులు బాధపడుతున్నారేంటి? ఆవిడ లేపుకెళ్ళింది ఎవరు చూసాడు? ఎవరిని? నా లవర్నే. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఏం లేదు సార్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? మూసుకొని కూర్చోన్నారు. మీరు అదే చేయండి. చాలా కష్టపడినా, మంచి కథ రాసుకున్నా, ఒక మంచి ప్రొడ్యూసర్ హీరో దొరికినాడు, కథ చెప్పడానికి వెళ్తా ఉండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. ఒరే బాబీ, చాలా ఆనందంగా ఉందిరా. కాంపిటీషన్ ఆనందం చేసారా?
ఆల్రెడీ ఒక సినిమా నేను డైరెక్షన్ చేశాను డాడీ. ఫస్ట్ 5 నిమిషాలు షూటింగ్ కూడా అయిపోయింది, కావాలంటే చూపిస్తాను చూడండి. అబ్బా ఏదో ఒకసారి చూపించండి. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమలని. ఏ సినిమాలో మొదట 5 నిమిషాలు అదే ఉంటది, మీరు సినిమా ఏం తీసారు? ఒళ్ళు రాలిపోతాయి. ఈ సీన్ కోసం మా అమ్మ తన 2 గాజులు అమ్ముకుంది. సినిమాటోగ్రాఫర్ ఎక్కడ? నువ్వు ఎలా సినిమాటోగ్రాఫర్ అయ్యావరా? సినిమా కోసం ఉన్న ఒక్క ఆటో నమ్ముకొని సినిమా ఆటోగ్రాఫర్ అయ్యానండి. ఇంతకుముందు ఏ సినిమా తీసావు? మస్కా మస్కా అనే సినిమా చేశానండి. మస్క మస్క అంటాడేంట్రా? ఇది తీసిన అవుట్పుట్ చూసి ఆ పేరెట్టారండి. అంత మస్కేనా? మొత్తం మస్కా, టైటిల్స్ తో సహా. వీడికి ఏమీ రాదు కదరా? మీరే చెప్పారు కదా మీకు సరిపడవని తీసుకురమ్మని. సరిపోయాడా? స్టార్ హీరో కథ చెప్తాం మొదండి. ఎట్లండి? అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. నా బాబు గారు, రోజా గారు, నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా అండి? నేను ఏనాటికైనా హీరో కావాలని నన్ను నాలాగానే పెట్టి హీరోగా చేసే ఒక ముఖాడైన గొప్ప డైరెక్టర్ రాబోతాడా ఇప్పటికి ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడబల్లే. ఎవరు నువ్వు? ఆ డైరెక్టర్ నేనే, కథ తీసుకొని వచ్చా. నాకు తగ్గ డైరెక్టర్ వచ్చాడు. ఏమండి డైరెక్టర్ గారు, నేను తాగితే షేక్ అవుతాను. ఇండస్ట్రీని షేక్ చేయాలంటే ఆ మాత్రం షేక్ అవ్వాలండి. నేను చెప్పలేదు. నేను ఎక్కువైందంటే మొత్తం బద్దలు కొడతా. ఏమంటే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాలంటే ఆ మాత్రం బద్దలు కొట్టాలండి. అబ్బా అబ్బా, నాకు తగ్గ డైరెక్టర్. నాకు నచ్చిన ఒక మంచి కథ చెప్పండి. హీరో హీరోయిన్ చాలా ప్రేమగా ప్రేమించుకున్నారు. కలవడానికి ఇద్దరు పార్క్ కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పార్క్ కి వెళ్ళారు. పార్క్ తీసేసి బార్ పెట్టి అక్కడ. పార్కులో కాదు కలవాల్సింది, బార్ లో కలవాలి. ఏంట్రా ఈడు? మార్చండి, కొత్తగా ఆలోచిస్తున్నాడు. అలా పార్కులో కలిసినటువంటి హీరో హీరోయిన్లు సర్వర్ తెచ్చినటువంటి కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకుని తాగడం మొదలెట్టారు. కూల్ డ్రింక్ తీసేసి బీర్ పెట్టి అక్కడ. కూల్ డ్రింక్ తీసేసి బీర్ పెట్టు, చాలు బీర్ వేసుకుని తాగాలి. ఏంట్రా ఈడు? మార్చండి, కొత్తగా ఆలోచిస్తున్నాడని చెప్తున్నాను కదా. అలా కూల్ డ్రింక్ తాగిన బీరు తాగిన ఇద్దరు బయటకు వచ్చారు. స్కూటీ మీద ఎక్కారు. కింద అపార్ట్మెంట్ ముందు ఆగింది. అలా పైకి వచ్చారు. డోరు తీసే లోపు హీరోయిన్ ప్రేమగా పెంచుకున్న డాగ్ చచ్చిపోవడం ఏడవడం మొదలెట్టింది. ఏం చచ్చిపోయింది? డాగ్ తీసేసి బ్లాక్ డాగ్ పెట్టి అక్కడ. హీరోయిన్ అలా చూశాడు. హీరోయిన్ ఒకసారిగా పైకి లేసి సిగ్గుపడింది. పడే సిగ్గాలు పెగ్గుపడాలి అక్కడ. సిగ్గుపడిన హీరోయిన్ పెగ్గుపడిన హీరోయిన్ రాజా అంటూ దగ్గరకు వచ్చింది. మరింత దగ్గరగా చూసుకున్నారు. ఒకసారిగా హీరోయిన్ ఘాటుత్వంతో లిప్స్ కొరికింది. ఆలు చిప్స్ కొరికినటువంటి హీరోయిన్ ఆలు మగలు అవ్వాలన్న ఆనందంలో హీరో చెవులో దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగింది. నాకు ఇండియన్ క్రికెటర్ అవ్వాలని ఉంది అని అన్నారు. ఏమండి అందులో మీరు ఓపెనర్ అయితే ఓకే. ఏమంటే బాగా నచ్చిందా కథ మీకు? నువ్వు మామూలు మనిషి కాదు. వీడు నాకే కథ రాశాడు రా. అవును, నాకే కథే రాశాడు. హీరోయిన్ రమ్మని చెప్పండి. మీరు కలలో ఒక హీరోయిన్ ఊహించుకున్నారు. ఆ హీరోయిన్ చూడగానే అయ్య బాబాయ్ నాకు తను కావాలి అని అమ్మాయిని ఎత్తుక్కుంటూ సరదాగా తిరిగే సీన్ కావాలి. అమ్మాయిని నేను కాదు, నన్నే అమ్మాయి ఎత్తుకుంటూ రావాలి, నేను చెయ్యను. ఇదేంటండి ఏమి చేయను అంటున్నాడు? బీరు పట్టుకో, నేను చెప్పినప్పుడు వెనక నుంచి బీరు ముందుకు తీసి తర్వాత వెనక పెట్టు, నేను తర్వాత చూసుకుంటా. నేను యాక్షన్ చెప్పినప్పుడు వాడిని తల లేపు. యాక్షన్. ఎక్కడికి నీ పరుగు, ఎందుకని ఈ ఉరుకు, నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావే అలా, ఆశకంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పదా. సూపర్
సూపర్ షాట్. గురుగారు చెప్పు. హీరోయిన్ సడన్ గా మిస్ అయింది. ఇప్పుడు దాకా నాతోనే ఉంది, ఎక్కడికి వెళ్ళింది? ఆ ఎతుకులాట పార్కులు అందరిని అడగడం ఈ షాట్ చేద్దాం. నేను ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయను పో. ఇదేంటండి ఏమి చేయను అంటున్నాడు, మీరు ఎలా చేస్తారు ఇడితోనే? దగ్గరికి వెళ్ళి రెడీ యాక్షన్. ఏంటిది ఇంత ముందు నా కళ్ళ ముందు ఉండే ఏమో ఇట్టవరు ఎత్తుకెళ్ళిపోయారేమో చూడు. నాగబాబు కనపడండి, రోజమ్మ గారు మీకు కనపడ అన్న సూర్య గారు మీరే మీకు కనపడి వెరీ ఇంటెలిజెంట్. వీరు పొద్దులు ఎవరో నీ లాక్ వెళ్ళిపోయారు. ఆ షాట్ తీసుకో. యాక్షన్. మీరు ఏంటంటేనండి, హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న హౌస్ అరెస్ట్ చేశారు. ఉన్నపలంగా హీరోయిన్ 20 రోజులు కడగపోయేసరికి ఆ బాధలోంచి ఏడుస్తున్న క్రమంలో హీరోయిన్ కనబడింది. ఆ హీరోయిన్ చూసి మీరు ఎందుకు పోయినావు డాడీ, ఆ ఫీల్ ఉండే షాట్ కావాలి నాకు. పిక్కు కొట్టు, పుల్లు కొట్టు, ఆపు కొట్టు ఇది చెప్పాలి. ఏమండే 20 రోజులు తినకుండా ఉన్నోళ్ళు చేయమంటే ఎలా చేస్తాడండి? గురుగారు ఇక్కడ వైన్ షాప్ చూద్దారండి. 20 రోజుల తర్వాత నేను చెప్పినప్పుడు యాక్షన్ చెప్పినప్పుడు బయటకు పిలిపించు. అలాగే యాక్షన్. ఎక్కడికి ఏమైపోయావు? నువ్వు లేకపోతే నేను భక్తారా నరక రెండు క్లమ్జీ చేసేస్తే ఎడిటింగ్ వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావా? ఏం ఫీల్ సార్? నువ్వే ఏడుస్తున్నావు అంటే థియేటర్ లో సీట్లు మొత్తం సునామీలో కొట్టుకుపోతాయేమో. సార్ లాస్ట్ సీన్ ఎవడో సినిమాలో హీరోయిన్ ఎదురుగా ఉంటది, హీరో చూసే లోపు పొత్తి కడుపులో కత్తితో పడతారు. ఆ ఫీల్ కావాలి, కొంచెం ఆ యాక్షన్ చేసి పెడితే నరక యాతన. ఎవరి సినిమా చెప్తాడు నువ్వే పడు, దాన్ని పడి పడతాడు అదే వాళ్ళు నేనేవన్నీ. ఎవడో సినిమా రేంజ్ లో ఉండాలంటున్నా, ఆడేమో చేయను అన్నాడు. మీరు ఎలా చేయించారా ఆడి చేత? వాడిని తీసుకెళ్ళా రాడ్డు కట్టిపో చెప్తా. నేను చెప్పినప్పుడు తలకాయ లేపు, ఓకేనా? యాక్షన్. నా కళ్ళ విద్య ఇంత ఘోరం జరుగుతుంటే ఏమి చేయలేకపోయానే. థ్యాంక్ యూ సో మచ్. అతను కొట్టాడు గురువు గారు. లేయి. ఇప్పుడు ఆడి పాయింట్ ఆఫ్ కెమెరా ఈ పక్క పెట్టుకుందురా. 1 2 3 వద్దురా, చెయ్యొద్దురా, పెట్టుకుంటారా, చచ్చిపో లేకపోతే స్కిట్ చచ్చిపోద్ది. ఒకసారి రష్ చూద్దాం. కెమెరా ఆన్, చిప్పు ఏదో లేదు, మోత తీల. ఒరేయ్ తడివేలా క్యాప్ తీయడం మర్చిపోయినవరా? క్యాప్ తీయటం మర్చిపోయా, తీసాను సార్. ఇప్పుడు చూడండి. ఇన్నింటికి ముందు వాడారు, ఈయన కొట్టా కూడా ముందు వాడండి. ముందు వాడదామా? ముందు తీసుకో. గురుగారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ శుభం కార్డు పడుతుంది కదా, నేను యాక్షన్ చెప్పినప్పుడు బాటిల్ కింద కుదరండి. ఓకేనా? ఓకే. 1 2 3 యాక్షన్. నా మంది పడేసింది గురువు గారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటనే? కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. మళ్ళీ గాలికి మళ్ళింది. ఏమండి, నేను జబర్దస్త్కి రాకముందు నా బతుకు కుక్కలు జింపిన ఇస్తరాకు, ఇప్పుడు కిర్రాకు. నా లైఫ్ చాలా సాదాగా సేదాగా ఉండేది, ఇప్పుడు సంతోషంగా సాఫీగా ఉంది మేడం. మొత్తానికి ఆకు మిగిలింది గ్యారంటీగా. ఆకు ఖచ్చితంగా మిగలాలి. విస్తరాకు కిర్రాకు ఒక ఆకు ఉంది. ఈ లైఫ్ లో నేను ఒక 3 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. నేను జబర్దస్త్కి వచ్చిన కొత్తలో నాగబాబు గారు నన్ను 10 మంది ఎదవలా చూసేవాళ్ళు. ఇప్పటికీ అలానే చూస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు, మీ కాళ్ళు పట్టుకుంటే తప్పుగా అనుకోవద్దు. ఒక తండ్రికి కొడుకు ఎంత ఎదిగినా ముద్రాబాబు ఇలాంటి కొడుకులు చిన్న పిల్లల్లానే కనపడతాడు, అందుకే అలా ట్రీట్మెంట్ చేస్తారు. ఇకపోతే మన యాంకర్ రష్మి, క్షమించాలి అనసూయ, ఎవరైతే హలో పుల్రాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉందా, ఆవిడకేమో తెలుగు రాదు, ఈవిడికేమో తెలుగు రాదు.
మొన్న రోజా గారు అనుకుంటా, నాకు రోజా గారికి ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి చీఫ్ గెస్ట్ గా వచ్చింది. యా మేడం కలిసి వెళ్దామా అన్న. దయచేసి నాతో రావద్దు, నీకు దండం పెడతాను ఆర్పి. ఆవిడకి ఏంటంటే నా అభిమానులు వచ్చి అక్కడ కొలాబ్స్ చేస్తారు ప్రోగ్రామ్ అని భయం. నీకు ఎలా అర్థమైందా? నీతో పాటు ఆవిడ పొరుగు ఎక్కడ పోద్దని చెప్పి మానేసి ఉంటది. నువ్వెందుకు సడన్ గా ఎంట్రీ ఇచ్చావా? స్కిట్ లేక అవుతున్నాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎటర్ గంటేశారు నన్ను. ఏదైతే నువ్వు ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటావు కదా. ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉండకపోతే నువ్వు ఎగ్జిట్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. సార్ తప్పుగా అనుకోవద్దు, వీడు ఎందుకు ఓవర్లాప్ చేస్తున్నాడంటే అస్తమానం భవతి అని ఒక సినిమాలో నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. ఇంకోటి ఏంటంటే వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటారా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బౌన్సర్ అండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పర్సనల్ సెక్రటరీ అండి. శాలరీ గడిచి వస్తుంది కానీ గ్యాలరీలో పెట్టుకున్నాను. పర్సనల్ సెక్రటరీ కదా అని చెప్పి పంచి వేస్తే ఊరుకోని అర్థమైందా? సినిమాలు ఎవరన్నా కాల్ చేస్తే డేట్స్ ఇచ్చాయి. నేను డేట్స్ ఇవ్వాలంటే ఎవడొకటి ముందు నీకు సినిమా ఇవ్వాలి కదా. ఇస్తారులేరా, ఇప్పుడు జనాలు తెలుస్తున్నాం మనం. ఆ భయం కూడా అదే, ఎవరెప్పుడు ఎటు నుంచి వచ్చి కొట్టేస్తాడని భయం అవుతుంది. నాకు తిక్క రేగిందంటే పిచ్చి కుక్కలు కొట్టాడు. కొడతా ఒకరుంటే తర్వాత కొడితే కానీ కాలు కొట్టి వెయిట్ చేస్తున్నారు జనం. ఒరే నేను కాలు కొడుతుంటే జనాలు ఏమనుకుంటున్నారు? కాలు మధ్యలో కొట్టాలనుకుంటున్నారు. నిజం చెప్పి ఈ పంచి నువ్వు రాసుకున్నావు. నువ్వు ఇచ్చిన డబ్బులతో కొబ్బరి నువ్వు రాసుకోవడమే కష్టం, మళ్ళీ డైలాగులు రాసుకోవడం కూడానా? ఫోన్ వస్తుంది సార్, వీడు పర్సనల్ సెక్రటరీ, వీడికి ఫోన్ ఇచ్చేది కూడా నేను చెప్పాలా? నా బతుకి సరే అమ్మా ఒక్క నిమిషం. ఏమండి మా అమ్మగారు లైన్ లో ఉన్నారండి. మహేష్ నా టీమ్ లో చేస్తున్నాడు అని ఒక మాట చెప్పండి సరిపోద్ది. ఎందుకు? అదే నిన్న ఏ పనికి మళ్ళీ అదొక టీంలో పెట్టుకోవరా అంటా ఉండేదాన్ని మీరు పెట్టుకున్నారు కదా, విషయం చెప్పండి మా అమ్మకి. ఇప్పుడు చెప్తున్నాను విను, ఇక మీదట నా స్కిట్ లో ఏ పనికి మళ్ళీ ఎదవా లేకుండా చేస్తా. మీరు లేకుండా స్కిట్ చేయాలా నేను? ఎవరు కూర్చో నా గురించి ఏంటి సార్? వీడు ఒక టీమ్ లీడర్ అని రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు నాకు. మీకు మిగతా టీం లీడర్లకు తేడా ఉందండి. ఏంటది? వాళ్ళందరూ డైరెక్టర్ల దృష్టిలో పడుతున్నారు, మీరేమో డాక్టర్ల దృష్టిలో పడుతున్నారు. వీడితో మాట్లాడే కన్నా వెళ్ళిపోవడం బెటర్ సార్. దయచేసి నేను ఏమనుకో నేను పోతున్నాను. మనం ఎలా కొట్టుకుంటే ఎప్పటికీ స్కిట్ కొట్టలేము. మన ఇద్దరం కలిసి స్కిట్ కొట్టాం, ర్యాకెట్లే దూసిపోవచ్చు. రాకెట్ అంటే గుర్తుకొచ్చేదా? ఇస్రో వాళ్ళు 104 ఉపగ్రహాలు పైకి పంపించారు కదా, దాని గురించి జనాలు ఏమనుకుంటున్నారు? కాబట్టి నేను కూడా పంపుతుంటే దరిద్రం వదిలిపోను అనుకుంటున్నారు. ఫోన్ వస్తుంది సార్, ప్రతి ఫోన్ నేను చెప్పాలి. నాగబాబు గారు శాలరీ తీసుకుంటాడు. సరే అండి, ఓకే. ఏమంటే ఎవడైనా మిమ్మల్ని చూడగానే చచ్చిపోతాడు. ఇదేంటి చచ్చిపోయే ముందు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు? మీ వీరాభిమానం అంటే మిమ్మల్ని చూసి చచ్చిపోవాలనుకుంటున్నాడు. వెళ్దామా? నాగబాబు గారు జనాలకి ఏంటంటే నా మీద అభిమానం? అభిమానం కాదు, నువ్వంటే అనుమానం. జబర్దస్త్లో ఉంటావా లేదని. అభిమాని చూద్దాం మొదక్కడ ఏం మారుతున్నావు బాబు? కార్ చూడండి సార్, కారులో వెళ్తా ఉంటే ఆర్పి అని ఒకటే అరుపులో. ఆర్పి అని అరట్లేదు, కోర ఆపే అని వస్తున్నారు. ఆపేమంటే మొన్న ఆపిన దానికి కోసాలు గదిలిపోయి నేను ఉండు స్వామి. ఒరే నీ మీద నాకు డౌట్ రా, నువ్వు నా బౌన్సరు కదా, సెక్యూరిటీ గార్డు కదా, నన్ను ఉన్న పొలంగా లేపేయడానికి ఎవడైనా గన్న పెడితే నువ్వు అడ్డుపడతావు? ఎట్టి పరిస్థితులు అడ్డుపడినండి. ఎందుకు? మొన్న మీరే కదా నన్ను ఓవర్లాప్ చేయొద్దన్నారు. పదా మీరు ఎంత చెప్పినా మా చెల్లి మారదంటే అది బిఎస్ఏ చదువుతానని కూర్చుంది. ప్రోమో కోసమే కదా? ప్రోమో కోసం అంట. చూడరా రోజు రోజుకి ఏం పెరిగిపోతుంది. అందుకనే టైంకి టాబ్లెట్లు వేసుకోరా శనిగాడేదో అంటే నువ్వు. నేను చెప్పింది అభిమానం రా. ఏమండి ఆర్పేచ్చాడండి లేవండి పలాలమ్మా. ఎందుకు ఆ మనిషిని అట్ట జరుగుతున్నావు? ఏదో ఆరోగ్యం బాగా పడుకున్నాడు. ఆయన ఆరోగ్యం బాగాలేక పడుకోలేదండి, మీ స్కిట్లు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకోలేదు, ఆడు సావనాడు కోరుకున్నాడు. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో, అర్థమైందా? పొలాలమ్మా మీ కుటుంబం మొత్తం నా మీద అంత అభిమానం పెట్టుకున్నారు కదా, నా స్కిట్ ఏమేమి చూశారు? మీ 3 రూపాయల స్కిట్ అండి, అది చంద్రాది. కేశవరావు స్కిట్ అండి, అది సుధీర్ది. పులి స్కిట్ అండి, అది రాఘవాదే. పొలాలమ్మా ఏంట్రా ఇది నా పేరుతో 15 పేర్లు చెప్తుంది. బియ్యం కొంటే రోళ్ళు వస్తాయి కానీ రోళ్ళ కోసం బియ్యం కొనుక్కుంటాడంటే ఎవడనండి. కొట్టానంటే చెప్పు పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లే. నేను ఒక అసిస్టెంట్ అన్న విషయం పక్కన పెట్టేసి ఫ్రీగా ఉన్నాతో ఆ డైలాగ్ ఎందుకు చెప్పావురా? గురువు గారికి బాగా కనెక్ట్ అయింది ఆ డైలాగ్. ఆయన కనెక్ట్ అయ్యాడని తిరిగి నువ్వు కనెక్ట్ అవుతావా?
పలానమ్మా నీ ఆయన మంచాన పడ్డాడు అని చెప్పేసి బాధపడుతున్నావా? మా ఆయన మంచాన పడ్డాడని చెప్పి బాధపడట్లేదండి. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో కలిసి మంచాన పడలేదు. ఇప్పుడు ఒక్కడే మంచాన పడ్డాడు, అందుకే బాధ. నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, ఆయన దూరం పెట్టి వచ్చు కదా పలాలమ్మా. ఏమండి తిరగట్లేదు అని చెప్పేసి గడియారాన్ని పడేసుకుంటాం చెప్పండి? మనమే 4 ఇల్లు తిరగం. ఎందుకు అంటే టైం కోసం. వాడేమో ఆఖరి కోరిక తీరుద్దామని వచ్చాడు, నువ్వే నీ తీరని కోరికలన్నీ చెప్తున్నావు. కోరే నువ్వు చూపించరా, డాక్టర్ చూపించండి. ఇలా లేండి ఒకసారి చూద్దాం మన పరిస్థితి అంటే, అభిమాని పరిస్థితి. మొగుడు లేచాడు. వాడు లేవడం ఇంపార్టెంట్ కాదండి. ఇలా రా మహేష్, వీడేదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు లేదంటే ఇలా చెప్పాలనుకుంటున్నాడు, అదేం గుర్తొచ్చి రావట్లేదు. నిజంగా వీడేదో చెప్పాలనుకుంటున్నాడు. ఏముంటాడు ఆక్సిజన్ పైప్ మీద కాల్ వేసి ఊపిరాడక సచ్చిలో ఉన్నాడు. తీకోవాలి రే వీడి పరిస్థితి మరీ దారుణంగా ఉందిరా. డాక్టర్ చూపించాలరా మనమా. ఏమ్మా ఏ డాక్టర్ హ్యాండిల్ చేస్తున్నాడు? అంటే అంత ముందు ఎంబీబీఎస్ డాక్టర్ అండి, ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్, ఈ మధ్య ఆయుర్వేదిక్ డాక్టర్. ఒక పేషెంట్ కి అంతమంది డాక్టర్లు అవసరమా? మీరు అడిగిన పేషెంట్ గురించి పల్లాలమ్మ పొల్లు రాలిపోతే డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పామంటే శనిగడదా అని అంటుకో. ఏమైనా అర్థమవుతుందా నీకు? అండ్ ఏ డాక్టర్ చూస్తున్నాడని అడుగుతున్నాడు అతను. మ్యాక్సిమం ఎంబీబీఎస్ డాక్టర్ అంటే రమ్మను. ఎంతైనా తాగుబోతు క్యాటర్ బాగా చేస్తాడు కదా, అదొకటే చేస్తాడు. సర్లే కదా ఇప్పుడు కిరాక్ కార్పొరేట్ గుర్తుపడతాడు, షాక్ లోకి వెళ్తాడు. నేను చూసాడు ఎందుకు కావడం. మొన్న కుటుంబ నియంత్రణ ఆఫీసానికి వచ్చి 2 కత్తెరలు దొబ్బావు నువ్వే కదా. ఈడే దొబ్బే ఉంటాడు అటువంటి వాడు. కార్పొరేట్ నాకు అర్థమైంది. ఎప్పుడో ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తా నాకు అర్థమైపోయింది. రెగ్యులర్ గా ఫాలో అవుతాడు అనుకుంటాడు. చొప్పు తెగిపోతే మీకు దండం పెడతాను సార్. ఏమీ లేదు, మా వాడు అభిమాని కళ్ళు తిరిగి పడిపోయినాడు, వాడు కోసాలు కదిలిపోయినాయి. ఏదన్నా దయచేసి వాడు లేపండి సార్, నా అభిమాని సార్ వాడు. అంటే వాడికి ఒక ఇంజక్షన్ వేయాలి. ఎంత సార్ అది? 5 లక్షలు. నాడు నీ దగ్గర తింటాకే ఫుడ్ ఉంటుంది. 5 లక్షలు నా అభిమాని రా వాడు. 5 లక్షలు కదా 50 పెడతా. గుండెల్లో ఉన్నాడు రా నా అభిమాని. చెక్కుబుక్ తీసుకో. గురుగారు ఇంకో చెక్ బుక్ ఉండాలి. ఏమైంది? అది మన పడిపోయిందిరా. మీ సంతకం పెట్టుకుని ఎవడొకడు ఆడుకుంటే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వను, ఆల్రెడీ నేనే పెట్టాను మొత్తం సంతకాలు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నిజంగా కిరాక్ కార్పొరేట్. తీసుకో ఇంజక్షన్ తీసుకురాపో. మన దగ్గర ఉన్నది. మీరు ఎందుకు రాసేవారు ఇప్పుడు దాకా? పంచు కోసం. ఈ నెలగా ఊరుకుంటా నాతో పాటు ప్రోమోలో షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నాడు కదా. ప్రోమో క్రీమ్ కాదు పండి మంచి వంచాడు. దిగదా ఇది? హలో, ఇదే ఇంజక్షన్ ఇంత ముందు 100 మందికి వేసా, వీడికి దిగదా ఏంటి? నిజంగా దిగుతారా? తిరగేసేస్తున్నారు సగ్గు పెట్టి సవది. ఒరే నీకు దన్నవరా, నీ పెర్ఫార్మెన్స్ చూసి జనాలు అందరూ అయ్యబాబు అంటున్నారు, మళ్ళీ నువ్వెందుకు అయ్యబాబు అంటావు? వస్తే ఇట్రా. వీడికి ఏ ఇంజక్షన్ ఇచ్చారండి? ఎప్పుడు లేని నన్ను రమ్మంటున్నాడు. ఎప్పుడు నీకు ఇదే వాళ్ళు బాబు. అది ఏం చెప్పాలనుకుంటావు చెప్పు. ఏం లేదండి, నా పెళ్ళైన దగ్గర నుంచి అండి నా భార్య నీ ప్రపంచంలో నీకంటే పెద్దదు ఎవరు లేడు, ఈ ప్రపంచంలో పెద్దదో ఎవరు లేడు అని చెప్పి రోజు నన్ను తిట్టేదండి. నాకంటే పెద్దదో ఒకడు ఉన్నాడని చెప్పేసి పిలిపించాను. ఏదే ఆ పెద్దది వీడే. ఆయన బంగారం. నీతో పోలితే ఎవడైనా బంగారమే కదా. బాగా తోలుతీరిందా? 5 లక్షలు పోగొట్టుకున్నావు. మళ్ళీ మాలతో గొడవ పెట్టుకున్నావు. నీకు అసలు ఎవడో ఈవెంట్ ఎవడో, నువ్వు ఖాళీగా ఉన్నావని అందరూ బిజీగా ఉన్నారని శివరాత్రికి ఒక ఈవెంట్ ఇచ్చాడు చివరికి, అది కూడా పోగొట్టుకున్నావు. పిచ్చి ప్రేమలో హీరోగా పెడతాను అంటే డేట్స్ లేవన్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? నా అభిమాని అన్నావు. ఏం చేశాడు? గుండెలో కట్టి పెట్టాడు. ఎక్కడ పెట్టినా అక్కడికే వస్తుంది. అక్కడికి బాగా తోలుతీరిందా? కాదు, కాన్సన్ట్రేషన్ చేస్తా. ఎక్కడి నుంచి పిలిపించారు నువ్వు నన్ను? హైదరాబాద్. 5 వీడు పెద్ద అభిమానం నాకు. అవునంటే తిరగని గడియారమా? ఎందుకు సంవత్సరం